హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఈరోజు మనం చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా దీనికి మనం కడిగి చేసుకున్న చికెన్ తీసుకుని అందులో ఉప్పు, నిమ్మకాయ రసం, అలాగే పసుపు, కొంచెం దానికి సరిపడా గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం కారం, ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసేసుకుందామండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద సరిపడినంత. దీంతో పాటుగా మనం కొంచెం పెరుగు కూడా వేసుకుంటే ఎప్పుడైనా సరే చికెన్కి బాగా ఈ మసాలాలన్నీ బాగా పడతాయండి. సో ఇవన్నీ వేసేసి మొత్తం మనం కలిపేసుకుందాం. ఇప్పుడు అలాగే కొంచెం నేను ఏం చేశానంటే ముందుగానే పుదీనా పేస్ట్ చేసి ఉంచుకున్నానండి. సో అది కూడా కొంచెం ఇందులో వేసేసి ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. చీల్చి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా. చివరిలో కొంచెం కసూరి మేతి కూడా వేసి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కాసేపు ఒక అరగంట సేపు నాననిద్దాం. మీకు కుదిరితే ముందు రోజే కనుక చేసి పెట్టుకోగలిగితే ఇంకా బాగుంటుందండి. కానీ కనీసం ఒక అరగంట అన్న దీన్ని నాననిస్తే ఏమవుతుందంటే బాగా మసాలాలు అవి ఈ ముక్కలకి పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి. నేనైతే జనరల్గా ముందు రోజు కూడా ట్రై చేస్తూ ఉంటాను. కుదిరితే కనుక ముందు రోజే నానబెడతానండి. కానీ ఈరోజు అయితే మాత్రం లేట్గా తేవడం వల్ల ఇప్పుడు ఒక అరగంట మాత్రమే నానబెట్టాను అనమాట. ఇప్పుడు వీటిని స్క్యూవర్స్కి ఒక అరగంట అయిపోయిందండి. సో వీటిని ఇప్పుడు స్క్యూవర్స్కి గుచ్చేసుకుందాం. మీకు కావాలంటే మామూలుగా కూడా గ్రిల్ చేసుకోవచ్చు. నేనైతే స్క్యూవర్స్కి గుచ్చుతున్నానండి, ఎందుకంటే రొటేట్ చేయడానికి తిప్పడానికి బాగుంటుందని. ఇలా స్క్యూవర్స్కి అన్నీ గుచ్చేసుకుని ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రై చేసేసుకుందాం అండి. మీకు కనుక ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే బయట కూడా మీరు దీన్ని వేయించుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అయితే నేనైతే మాత్రం అంటే హెల్తీగా ఉంటుంది కదండి, మాకు ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. మీరు కనుక ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. అంటే మీకు నా వంటలు నచ్చుతున్నాయి అని నాకు అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్స్ అండి. సో మనం స్క్యూవర్స్కి గుచ్చేసుకున్నాం కదండి, వాటిని అన్నిటినీ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసి వీటిని ఎయిర్ ఫ్రై చేస్తాను. ఫ్రై అయిపోయాయండి, చూద్దాము ఎలా ఉన్నాయో. సూపర్గా ఫ్రై అయిపోయినాయండి, చూసారా? సూపర్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లోకి తీసేసుకున్నానండి, ఫ్రై ముక్కలన్నిటినీ. ఇప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసేసుకుందాం.
రైస్ కుక్కర్లో నేను వేయబోతున్నానండి. సో రైస్ కుక్కర్లో ముందుగా కొంచెం నూనె, కొంచెం అలాగే కొంచెం నెయ్యి కూడా వేసానండి. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి, పెరుగుతుందని. సో దీంట్లో నేను కొంచెం మరీ ఎక్కువగా స్ట్రాంగ్గా వేయట్లేదండి. కొంచెం పలావ్ దినుసులు వేసాను అనమాట. ఒక అనాస పువ్వు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 మరాఠీ మొగ్గలు వేసానండి. అందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద కూడా వేసాను. అలాగే బియ్యం వేసేసి, ఫస్ట్ బియ్యం వేసేస్తున్నానండి. వేసేసి ఇప్పుడు దానికి సరిపడా నీళ్ళు కూడా పోసేసి ఉంచానండి. సో అవి కూడా మనం పోసేసుకుని 1:1.5 లెక్కన నేను వేసానండి. ఇప్పుడు వేసేసి ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, నానబెట్టి ఉంచుకున్నాం కదండి చికెను, దాంట్లో మిగిలిన ఊడుపుంది కదండి, అది కూడా ఇందులో వేసేసాను కొంచెం వాటర్ పోసి. ఓకే, ఎందుకంటే మనం ఇందాక అంతా మసాలాలు వేసాం కదండి, అది మనం చికెన్ తీసేసాక కొంచెం ఊడుపు మిగులుతుంది, అది కూడా దీంట్లో వేస్తే కనుక టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం ఒక 75% కొంచెం ముప్పావు ఉడికిపోయాక తీసి దాంట్లో మనం ఇందాక వేయించి ఉంచుకున్నాం కదండి చికెన్ ముక్కలు, వాటిని వేసి మళ్ళీ దమ్ చేసినట్టుగా పెట్టేసేసి మూత పెట్టేశానండి. ఇవన్నీ ముక్కలు వేసేసి మూత పెట్టేస్తున్నాను. చూసారా, అయిపోయింది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో, సూపర్గా తయారైపోయిందండి. అసలు మనకి ఫ్రైగాను ముక్కలు వచ్చాయి, అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. సో 2 కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఇది సూపర్ చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కమెంట్ కూడా చేయండి మీకు నచ్చకపోతే కనుక, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.